औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अन्बियाई वल मुर्सलीन అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు సూరహ అల్ మోమినూన్ తెలుగు అనువాదాన్ని చదువుదాం. ఈ సూరా అంతిమ మక్కా కాలంలో అవతరింప చేయబడిందని చాలామంది వ్యాఖ్యాతల అభిప్రాయం. ఇందులో 118 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా సత్యధర్మాన్ని, ఏకైక ఆరాధుణ్ణి గురించి వ్యాఖ్యానిస్తుంది. మానవజాతి ఒకే సంఘం అని 21వ ఆయత్ మరియు 92 నుంచి 93 ఆయత్లలో పేర్కొనబడింది. దీని పేరు మొదటి ఆయత్ నుండి తీసుకొనబడింది. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. నిశ్చయముగా సాఫల్యం పొందే విశ్వాసులు తమ నమాజులో వినమ్రతను పాటిస్తారు, వ్యర్థ విషయాల జోలికి పోరు, జకాత్ విధానాన్ని ఆచరిస్తారు, తమ మర్మాంగాలను రక్షించుకుంటారు, తమ భార్యల, తమ అధీనంలో ఉన్న స్త్రీల విషయంలో తప్ప. వీరి విషయంలో పరిరక్షించుకోని పక్షంలో వారు నిందార్హులు కారు. అయితే ఎవరైనా దీనిని మించి కోరుకుంటే వారే అత్యాచారం చేసేవారు. తమ అమానతులకు, తమ వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు, తమ నమాజును శ్రద్ధగా కాపాడుకుంటారు. వారే స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు, అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మార్చాము. ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము. ఆ పైన ముద్దను కండగా చేశాము. తరువాత మాంసపు కండను ఎముకలుగా చేశాము. ఆ తరువాత ఎముకలకు మాంసాన్ని తొడిగాము. ఆ పైన దానిని విభిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. కనుక అల్లా ఎంతో శుభప్రదుడు, సృజనకారులందరిలోకెల్లా ఉత్తమ సృజనాకారుడు. దాని తరువాత మీరు తప్పనిసరిగా మరణిస్తారు. మళ్ళీ ప్రళయం నాడు నిస్సందేహంగా లేపబడతారు. మీ పైన మేము 7 మార్గాలను నిర్మించాము. సృష్టిక్రియను మేము ఎరుగని వారము కాము. ఆకాశం నుండి మేము సరిగ్గా లెక్క ప్రకారం ఒక ప్రత్యేక పరిమాణంలో నీటిని దింపాము. దానిని భూమి లోపల నిల్వ చేశాము. మేము దానిని ఎలా కోరితే అలా మాయం చేయగలం. తరువాత ఆ నీటి ద్వారా మేము మీ కొరకు ఖర్జూరపు తోటలను, ద్రాక్ష తోటలను సృష్టించాము. ఈ తోటలలో మీ కొరకు అత్యంత రుచికరమైన పళ్ళు ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఉపాధిని పొందుతారు. ఇంకా మేము తూరు సీనా ప్రాంతంలో పుట్టే చెట్టును కూడా సృష్టించాము. అది నూనెను కూడా ఇస్తుంది. ఇంకా తినేవారికి కూరగా కూడా ఉపయోగపడుతుంది. నిజంగానే పశువులలో కూడా మీకు ఒక గుణపాఠముంది. వాటి గర్భాలలో ఉన్న దాని నుంచే మేము ఒక వస్తువును, అంటే పాలు, మీకు త్రాపుతున్నాము. మీకు వాటిలో ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి. వాటిని మీరు తింటారు. వాటిపైన పడవలలోనూ ఎక్కుతారు కూడా. మేము నూహును అతని జాతి వారి వద్దకు పంపాము. అతను ఇలా అన్నాడు: ఓ నా జాతి ప్రజలారా, అల్లాకు దాస్యం చేయండి. ఆయన తప్ప మీకు ఆరాధ్య దేవుడెవ్వడూ లేడు. కాబట్టి మీరు ఆయనకు భయపడరా? విశ్వసించటానికి తిరస్కరించిన అతని జాతిలోని సర్దారులు ఇలా అనసాగారు: ఈ వ్యక్తి మీ వంటి ఒక మానవుడే తప్ప మరేమీ కాడు. మీపై ఆధిక్యత సాధించటం ఇతని అభిమతం. అల్లా గనుక పంపదలిస్తే దైవదూతలను పంపి ఉండేవాడు. మానవులు దైవ ప్రవక్తలుగా వస్తారనే ఈ విషయాన్ని మేము మా పెద్దల కాలాలలో కూడా ఎన్నడూ వినలేదు. ఏమీ లేదు, ఈ మనిషికి కొంచెం పిచ్చి పట్టింది. ఇంకా కొంతకాలం వేచి చూడండి, బహుశా నయమవుతుందేమో. నూహ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు: ప్రభు, ఈ ప్రజలు నన్ను నిరాకరించారు. ఇక నీవే నాకు దిక్కు. మేము అతనిపైకి ఇలా వహీ పంపాము: మా పర్యవేక్షణలో మా వహీ ప్రకారం ఒక నావను తయారు చెయ్యి. తరువాత మా ఆజ్ఞ వచ్చినప్పుడు, పొయ్యి పొంగినప్పుడు ప్రతి రకపు జంతుజాతి నుండి ఒక్కొక్క జంటను తీసుకుని అందులో ఎక్కు. నీ కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకుని పో. ఎవరికి వ్యతిరేకంగానైతే ఇదివరకే నిర్ణయం జరిగినదో వారిని తప్ప. దుర్మార్గుల విషయంలో నాతో ఏమీ చెప్పవద్దు. ఇక వారు మునిగిపోయేవారే. తరువాత నీవు నీ సహచరులతో పాటు నావపైకి ఎక్కినప్పుడు దుర్మార్గుల నుండి మాకు విమోచనం కలిగించిన దేవునికి కృతజ్ఞతలు అని అను. ఇంకా, స్వామి, నన్ను శుభప్రదమైన స్థలంలో దించు. నీవు స్థలం ఇచ్చేవారిలో ఉత్తముడవు అని పలుకు. ఈ గాథలో గొప్ప సూచనలు ఉన్నాయి. మేము ప్రజలను తప్పకుండా పరీక్షకు గురిచేస్తాము.
వారి తరువాత మేము మరొక తరం వారిని లేపాము. వారి వద్దకు వారి జాతికే చెందిన ఒక ప్రవక్తను పంపాము. అతను వారికి ఇలా సందేశమిచ్చాడు: అల్లాకు దాస్యం చేయండి. మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడెవడూ లేడు. మీరు ఆయనకు భయపడరా? విశ్వసించటానికి తిరస్కరించినటువంటి, పరలోక సమావేశం అబద్ధమని నిరాకరించినటువంటి, ఇహలోక జీవితంలో మేము భాగ్యవంతులుగా చేసినటువంటి అతని జాతి సర్దారులు ఇలా అనటం ప్రారంభించారు: ఈ వ్యక్తి ఏమీ కాడు, మీ వంటి ఒక మానవుడు తప్ప. మీరు తినేదాన్నే ఇతను తింటాడు, మీరు త్రాగేదాన్నే ఇతడు త్రాగుతాడు. ఇప్పుడు మీరు గనుక మీ వంటి వాడే అయిన ఒక మానవుడికి విధేయతను చూపినట్లయితే మీరు నష్టానికే గురి అవుతారు. ఇతను మీకు తెలియజేసేదేమిటంటే, మీరు మరణించి మట్టిగా మారిపోయిన తరువాత, ఎముకల గూడుగా అయిపోయిన తరువాత మీరు గోరీల నుండి బయటికి తీయబడతారట. అసంభవం. మీకు చేయబడే ఈ వాగ్దానం అసంభవం. ఇహలోక జీవితం తప్ప మరొక జీవితం లేనేలేదు. మనం ఇక్కడే జీవిస్తాము, ఇక్కడే మరణిస్తాము. మనం ఎంత మాత్రం తిరిగి లేపబడము. ఈ వ్యక్తి దేవుని పేరుతో కేవలం అబద్ధాలు కల్పిస్తున్నాడు. మేము అతను చెప్పేదానిని ఎన్నటికీ విశ్వసించం. దానిపై దైవ ప్రవక్త ఇలా ప్రార్థించాడు: ప్రభూ, ఈ ప్రజలు నన్ను నిరాకరించారు. ఇక దాని విషయంలో నీవే నాకు సహాయపడు. దానికి బదులుగా ఇలా సెలవీయబడింది: ఆ సమయం దగ్గరలోనే ఉంది. అప్పుడు వారు తాము చేసిన దానికి పశ్చాత్తాపపడతారు. చివరకు సరిగ్గా సత్యం ప్రకారమే ఒక పెద్ద కల్లోలం వారిని చుట్టుముట్టింది. దుష్టులారా, దూరంగా పోండి అని మేము వారిని కసువులాగా ఊడ్చిపారవేశాము. మేము వారి తరువాత ఇతర జాతులను లేపాము. ఏ జాతి అయినా తన గడువుకు ముందు నశింపనూ లేదు, తన గడువుకు తరువాత జీవింపనూ లేదు. తరువాత మేము మా ప్రవక్తలను ఒకరి తరువాత ఒకరిని పంపాము. ఏ జాతి వద్దకైనా దాని ప్రవక్త వచ్చినప్పుడల్లా అది అతనిని నిరాకరిస్తూనే వచ్చింది. మేము ఒక జాతి తరువాత మరొక జాతిని నాశనం చేస్తూనే పోయాము. చివరకు వాటిని గాథలుగానే చేసి వదిలాము. విశ్వసించని వారిపై శాపం విరుచుకుపడుగాక. తరువాత మేము మూసాను, అతని సోదరుడు హారూన్ను మా సూచనలతో, స్పష్టమైన అధికారిక ప్రమాణంతోనూ ఫిరౌను వద్దకు, అతని అధికారుల వద్దకు పంపాము. కానీ వారు అహంభావం కనబరిచారు, మరీ పొగరుబోతులై. మేము మా వంటి వారే అయిన 2 మనుషులను విశ్వసించాలా? ఆ మనుషులైనా మా వద్ద బందీగా ఉన్న జాతికి చెందినవారు అని వారు ఆ 2 తిరస్కరించారు. నాశనమయ్యే వారిలో చేరిపోయారు. ప్రజలు మార్గదర్శకత్వాన్ని పొందటానికి మేము మూసా అలైహిస్సలాంకు గ్రంథాన్ని ప్రసాదించాము. మరియం కుమారుణ్ణి, అతని తల్లిని మేము ఒక సూచనగా చేశాము. వారిని ఒక పీఠభూమిపై ఉంచాము. అది మిక్కిలి ప్రశాంతమైన స్థలం. అందులో సెలయేళ్లు ప్రవహించేవి. ఓ ప్రవక్తలారా, స్వచ్ఛమైన వస్తువులను తినండి, మంచి పనులు చేయండి. మీరు ఏది చేసినా అది నాకు తెలియకపోదు. మీ ఈ సంఘం ఒకే సంఘం. నేను మీ ప్రభువును, కనుక మీరు నాకు మాత్రమే భయపడండి. కానీ తరువాత ప్రజలు తమ ధర్మాన్ని వారిలో వారే ముక్కలు ముక్కలుగా చేసుకున్నారు. ప్రతి వర్గం తన వద్ద ఉన్న దానితోనే ఆనందపరవశమై ఉన్నది. మంచిది, వారిని విడిచిపెట్టండి. ఒక ప్రత్యేక కాలం వరకు తమ అజాగ్రత్తలోనే మునిగి ఉండనివ్వండి. మేము వారికి సంపదలు, సంతానము ప్రసాదించి సహాయపడుతూ ఉన్నాము అంటే వారికి మేళ్లు చేయటంలో మేమే తొందరపడుతున్నాము అని అనుకుంటున్నారా? లేదు, అసలు విషయమేమిటో వారికి తెలియదు. యథార్థానికి ఎవరు తమ ప్రభువు భయం వల్ల భయపడుతూ ఉంటారో, ఎవరు తమ ప్రభువు వాక్యాలను విశ్వసిస్తారో, ఎవరు తమ ప్రభువునకు ఇతరులను భాగస్వాములుగా చేయరో, ఎవరు తాము ఇవ్వగలిగినది ఇస్తుంటారో, కానీ వారి హృదయాలు తమ ప్రభువు వైపునకు మరలిపోవలసి ఉన్నది అనే భావన వల్ల వణుకుతూ ఉంటాయో, వారే మేళ్ల వైపునకు పరుగులు తీస్తారు, పోటీపడి వాటిని పొందుతారు. మేము ఏ వ్యక్తిని అతని శక్తికి మించిన కష్టానికి గురిచేయము. మా వద్ద ఒక గ్రంథమున్నది. అది ప్రతి వ్యక్తిని గురించి ఉన్నది ఉన్నట్లుగా తెలుపుతుంది. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయటం జరగదు. కానీ వారికి ఈ విషయం గురించి తెలియదు. వారి కర్మలు కూడా పైన ప్రస్తావించబడిన పద్ధతికి భిన్నంగా ఉన్నాయి.
వారు తమ ఈ చేష్టలను చేస్తూనే పోతారు. చివరకు మేము వారిలోని భోగలాలసులను శిక్షించే నిమిత్తం పట్టుకున్నప్పుడు వారు పెడబొబ్బులు పెట్టడం ప్రారంభిస్తారు. ఇక కట్టిపెట్టండి మీ ఫిర్యాదులను, మీ రోదనలను. మా తరపు నుండి ఇక ఏ సహాయమూ మీకు లభించటం జరగదు. నా వాక్యాలు వినిపించబడేటప్పుడు మీరు దైవ ప్రవక్త కంఠం విన్నంతనే వెనక్కి తిరిగి పరుగెత్తేవారు. మీ అహంకారం వల్ల అతనిని అసలు లక్ష్యపెట్టేవారే కాదు. మీ చావిళ్లలో అతనిని ఎద్దేవా చేసేవారు. అతనిని గురించి వ్యర్థ ప్రలాపాలు పలికేవారు. వారు ఎన్నడూ ఈ దైవవాక్కును గురించి ఆలోచించనే లేదా? లేక వారి పూర్వుల వద్దకు ఎన్నడూ రాని విషయాన్ని దేన్నైనా అతను తీసుకువచ్చాడా? లేక వారు తమ ప్రవక్తను ఇదివరకెన్నడూ ఎరుగరు కాబట్టి కొత్త మనిషైన కారణంగా అతనంటే బెదురుతున్నారా? లేక అతను పిచ్చివాడని వారి అభిప్రాయమా? కాదు, పైగా అతను సత్యాన్ని తీసుకువచ్చాడు. అసలు వారిలో చాలామందికి సత్యమంటేనే గిట్టదు. సత్యమే గనక వారి కోరికలను అనుసరించి ఉంటే భూమ్యాకాశాలు, వాటిలోని జీవరాశి వ్యవస్థ చిన్న భిన్నమై ఉండేది కాదు. అయితే మేమే వారి సొంత ప్రస్తావనను వారి ముందు తీసుకువచ్చాము. కానీ వారు తమ ప్రస్తావన నుండి ముఖం తిప్పుకుంటారు. నీవు వారిని ప్రతిఫలం ఏదైనా అడుగుతున్నావా? నీకు నీ ప్రభువు ఇచ్చినదే శ్రేష్టమైనది. ఆయన శ్రేష్ఠుడైన ఉపాధి ప్రదాత. నీవు వారిని రుజుమార్గం వైపునకు పిలుస్తున్నావు. కానీ పరలోకాన్ని నమ్మనటువంటి వారు రుజుమార్గం నుండి వైదొలగి నడవగోరుచున్నారు. ఒకవేళ మేము వారిపై దయచూపితే, వారు ఈనాడు గురి అయిన ఆపదను తొలగిస్తే, అప్పుడు వారు తమ తలబిరుసుతనంతో పూర్తిగా అంధులైపోతారు. అసలు వారి పరిస్థితి ఎలా ఉందంటే, మేము వారిని ఆపదకు గురిచేశాము. అయినా వారు తమ ప్రభువు ముందు వంగలేదు, అణుకువను అవలంబించలేదు. కానీ చివరకు మేము వారికై కఠిన శిక్షా ద్వారాన్ని తెరిచేటంతటి పరిస్థితి ఏర్పడినప్పుడు వారు ప్రతి శుభం పట్ల హతాశులు కావటాన్ని నీవు అకస్మాత్తుగా చూస్తావు. మీకు వినే శక్తిని, చూసే శక్తిని ఇచ్చినవాడు, ఆలోచించటానికి హృదయం ఇచ్చినవాడు అల్లాయే. కానీ మీరు కృతజ్ఞత చూపటం అనేది చాలా అరుదు. మిమ్మల్ని ధరణిపై వ్యాపింపచేసినవాడు ఆయనే. ఆయన వైపునకే మీరు సమీకరింపబడతారు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు మరియు ఆయనే మరణాన్ని కలిగిస్తాడు. రేయింబవళ్ల పరిభ్రమణం ఆయన అధీనంలోనే ఉన్నది. ఈ విషయం మీకు అర్థం కావటం లేదా? కానీ వారు తమ పూర్వీకులు అన్నదానిని అంటున్నారు. వారు ఇలా అంటారు, మేము చచ్చి మట్టిగా మారినప్పుడు, అస్థిపంజరంగా అయిపోయినప్పుడు మమ్మల్ని మళ్ళీ బ్రతికించి లేపటం అనేది జరుగుతుందా? మేము కూడా ఇటువంటి వాగ్దానాలు ఎన్నో విని ఉన్నాము. మాకు పూర్వం మా తాత ముత్తాతలు కూడా వింటూనే వచ్చారు. ఇవి కేవలం పాతకాలపు కట్టుకథలే. వారిని ఇలా అడుగు, మీకు తెలిస్తే చెప్పండి, ఈ భూమి, దానిలోని ప్రాణులన్నీ ఎవరివో? వారు తప్పకుండా అల్లాకు చెందుతాయి అని అంటారు. అలాంటప్పుడు మీరు ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోరు అని అను. వారిని ఇంకా ఇలా అడుగు, సప్తాకాశాలకు, మహోన్నతమైన పీఠానికి ప్రభువు ఎవరు? వారు తప్పకుండా అల్లా అని అంటారు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఆయనకు భయపడరు అని అను. వారితో ఇంకా ఇలా అను, మీరు గనక ఎరిగి ఉంటే చెప్పండి, ప్రతి దానిపై ఆధిపత్యం ఎవరికున్నదో? ఇంకా శరణు ఇచ్చేవాడెవడో చెప్పండి. ఆయనకు ప్రతిగా శరణు ఇవ్వగలవాడెవ్వడూ లేడు. వారు తప్పకుండా ఈ శక్తిగలవాడు అల్లాయే అని అంటారు. అలాంటప్పుడు మీరు ఎలా మోసపోతున్నారు అని అను. సత్య విషయాన్ని మేము వారి ముందుకు తీసుకువచ్చాము. వారు అబద్ధం చెప్పేవారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అల్లా ఎవరినీ తన సంతానంగా చేసుకోలేదు మరియు మరొక దేవుడెవ్వడూ ఆయనతో పాటు లేడు. ఒకవేళ అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకుని వేరుబడిపోయేవాడు. తరువాత వారు ఒకరిపై ఒకరు దండయాత్రలు చేసి ఉండేవారు. వారు కల్పించే విషయాలు ఏ మాత్రం వర్తించని పరిశుద్ధుడు అల్లాహ్. గోప్యంగా ఉన్నదానిని, బహిరంగంగా ఉన్నదానిని ఎరిగినవాడు. దైవత్వంలో వారు ప్రతిపాదించే భాగస్వామికి ఆయన అతీతుడు. ఓ ప్రవక్త, ఇలా ప్రార్థించు, ప్రభూ, ఏ శిక్షను గురించి వారిని బెదిరించటం జరుగుతుందో దానిని నేను ఉన్నప్పుడే నీవు అమలుపరిచినట్లయితే, నా ప్రభూ, నన్ను ఈ దుర్మార్గులలో చేర్చకు. యథార్థమేమిటంటే
మేము దేనిని గురించి వారిని బెదిరిస్తున్నామో దానిని నీ కళ్ళ ముందే అమలు చేయగల సకల శక్తిని మేము కలిగి ఉన్నాము. ఓ ప్రవక్త, చెడును ఉత్తమమైన పద్ధతి ద్వారా నివారించు. ఏ విషయాలను వారు నిన్ను గురించి కల్పిస్తున్నారో అవి మాకు బాగా తెలుసు. ఇలా ప్రార్థించు: ప్రభూ, శైతానుల ప్రేరణ నుండి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. నా ప్రభూ, అవి నా వద్దకు అసలు రాకుండేటట్లు నిన్ను శరణు వేడుకుంటున్నాను. వారు తమ చేష్టలను మానుకోరు. చివరకు వారిలో ఎవడికైనా మరణం వస్తే వాడు ఇలా అనటం ప్రారంభిస్తాడు: ఓ నా ప్రభూ, నేను వదిలిపెట్టి వచ్చిన లోకానికే నన్ను తిరిగి పంపెయ్యి. ఇక నేను మంచి పనులు చేస్తానని ఆశిస్తున్నాను. ఇది ఎంతమాత్రమూ జరిగేది కాదు. అతడు పలికేది కేవలం ఒక మాట మాత్రమే. ఇప్పుడు ఈ మరణించే వారి అందరి వెనుక ఒక గోడ అడ్డంగా ఉన్నది. అది మరొక జీవితం వచ్చే రోజు వరకు ఉంటుంది. తరువాత శంఖం ఊదబడినంతనే వారి మధ్య ఏ బంధుత్వమూ ఉండదు. వారు ఒకరినొకరు పరామర్శించుకోరు. అప్పుడు ఎవరి త్రాసు పళ్ళెములు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు. ఎవరి త్రాసు పళ్ళెములు తేలికగా ఉంటాయో వారే తమను తాము నష్టానికి గురి చేసుకునేవారు. వారు నరకంలో శాశ్వతంగా ఉంటారు. అగ్ని వారి ముఖాల చర్మాన్ని తినివేస్తుంది. వారి దవడలు బయటపడతాయి. నా వాక్యాలు మీకు వినిపించబడేటప్పుడు వాటిని నిరాకరించిన వారు మీరే కదా. వారు ఇలా అంటారు: ఓ మా ప్రభూ, మా దౌర్భాగ్యం మమ్మల్ని కప్పేసింది. నిజంగానే మేము మార్గం తప్పిన వారము. ఓ స్వామి, ఇక మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీయి. తరువాత మేము అటువంటి పాపాలు చేస్తే దుర్మార్గులమవుతాము. అల్లా దానికి ఇలా సమాధానం పలుకుతాడు: నా ముందు నుంచి వెళ్ళిపోండి. అందులోనే పడి ఉండండి. నాతో మాట్లాడకండి. నా దాసులు కొందరు: మా ప్రభూ, మేము విశ్వసించాము, మమ్మల్ని క్షమించు, మాపై దయచూపు, నీవు కరుణామయులలోకెల్లా ఉత్తమ కరుణామయుడవు అని అన్నప్పుడు వారిని పరిహసించింది మీరే కదా. చివరకు వారి పట్ల మీ మంకు వైఖరి మిమ్మల్ని నేను ఒకణ్ణి అన్నాను అనే విషయాన్ని కూడా మర్చిపోయేలా చేసింది. మీరు వారిని పరిహసిస్తూనే పోయారు. ఈనాడు నేను వారి సహనానికి ఈ ప్రతిఫలం ఇచ్చాను. వారే సఫలురు. తరువాత అల్లా వారిని ఇలా అడుగుతాడు: చెప్పండి, భూలోకంలో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? వారు: మేము ఒకరోజో లేక రోజులో కొంత భాగమో అక్కడ ఉన్నాము. లెక్క పెట్టేవారిని అడగండి అని అంటారు. ఇలా సెలవీయబడుతుంది: కొంతకాలమే అన్నారు కదా. అయ్యో, మీరు ఈ విషయాలు అప్పుడు తెలుసుకుని ఉంటే ఎంత బాగుండేది. మిమ్మల్ని వృధాగానే పుట్టించామని, మా వైపునకు మీరు ఎన్నడూ మరలి రావటమనేది జరగదని భావించారా? కనుక అల్లా మహోన్నతుడు, నిజమైన చక్రవర్తి. ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేడు. గౌరవ పీఠానికి స్వామి. ఎవడైనా అల్లాతో పాటు మరొక ఆరాధ్యుణ్ణి వేడుకుంటే దానికి అతని వద్ద ఏ ప్రమాణమూ లేదు. అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. అటువంటి అవిశ్వాసులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. ఓ ప్రవక్త, ఇలా అను: నా ప్రభూ, మన్నించు, కరుణించు. కరుణామయులందరిలోకెల్లా నీవు ఉత్తమ కరుణామయుడవు. అల్హమ్దులిల్లా. అల్ మోమినూన్ సూరా యొక్క అనువాదం పూర్తి అయినది. అల్లాహ్ తాలా మనందరినీ మన్నించుగాక, కరుణించుగాక. మేము సాక్ష్యమిస్తున్నాము అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దేవుడెవ్వడూ లేడని, మరియు మేము సాక్ష్యమిస్తున్నాము ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.